సాస్ టీవీ నేను మీ సుప్రియ. నిన్న మొన్నటి వరకు అందరిలో ఒకే ఆందోళన కలిగింది పోలింగ్ గురించి. నెక్స్ట్ ఇంకా రిజల్ట్ ఎలా ఉంటుందన్న విషయానికి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఎంత పోలింగ్ అయిన విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అదేవిధంగా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 81.86గా పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అదేవిధంగా ఆయన అమరావతిలో జరిగిన సమావేశంలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా మీడియా మిత్రులతో పంచుకున్నారు. ఇక దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎంత పోలయ్యాయి అనే వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. 13వ తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు ముఖేష్ కుమార్ మీనా. సాయంత్రం 6 గంటల తర్వాత 3500 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగినట్లు వివరించారు. మంగళవారం రాత్రి వరకు ఈవీఎంలను సీల్ చేసే ప్రక్రియ జరిగిందన్నారు. పరిశీలకుల నుంచి రీపోలింగ్ కు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. 33 ప్రాంతాల్లో 350 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 3,40,40,560 మంది పార్లమెంటు స్థానాలకు ఓటు వేశారని, అలాగే అసెంబ్లీకి 3,33,40,333 ఓట్లు వేసినట్లు గణాంకాలను వెల్లడించారు. కేవలం ఈవీఎంల ద్వారా మొత్తం 80.66% పోలింగ్ నమోదైందని వెల్లడించారు. అలాగే 1.2% పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు నమోదయ్యాయని, ఈ రెండింటినీ కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ జరిగినట్లు పేర్కొన్నారు. 4,97,000 మంది పోస్టల్ హోమ్ బ్యాలెట్ వినియోగించుకున్నారన్నారు. దేశంలోనే అత్యధిక పోలింగ్ నమోదైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పెరగడం మంచి సంకేతమన్నారు. పోల్ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నర్సారావుపేటలో చాలా హింసాత్మక ఘటనలు జరిగాయని వివరించారు. 4 ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టి అదనపు బలగాలు మోహరించామన్నారు. అభ్యర్థులు అందరినీ హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఘటనలు అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు.